ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. ఈ యొక్క నూతన దినంలో ప్రభువా మాకు ఉపవాస ప్రార్థన కొరకై మమ్మల్ని నాయన మీరు సమకూర్చిన విధానాన్ని బట్టి కూడా ఎంతో వందనములు. మీరు తీసుకొచ్చిన మీ యొక్క బిడ్డలను బట్టి కూడా ఎంతో వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొకసారి నాయన మమ్మల్ని మీ యొక్క రక్త ప్రోక్షణం కిందకి తీసుకొని రండి. మీరే పరిశుద్ధపరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. మీరే శుద్ధీకరించండి. ఆయన ప్రార్థన కొరకై ప్రభువా మమ్మల్ని సిద్ధపరుస్తుండగా ఆయన తండ్రి మీ యొక్క వాక్యం చేత నాతో మాతోనైనా తండ్రి మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. నాలో మాలో ఏమీ లేదు కానీ సమస్తము ఆయన తండ్రి జరిగించే ఆయన మీ చేతిలోనే ప్రభువా మరి అన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి నాయన కనికరించండి. మీకు లేఖన భావముల ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడండి. దేని నిమిత్తమైతే ప్రార్థించాలో ఆ యొక్క ప్రభువా అంశాలు ఆ యొక్క ఆయన తండ్రి ప్రభువా లేఖన భాగాల్ని ఆధారం చేసుకుని మేము ప్రార్థించటకు ప్రభువా మీరే సహాయపడుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. తండ్రి కనికరించండి. ఇంకా మీ చిత్తంలో ఉన్న వారిని ప్రభువా మీరు నడిపించండి. ఇక్కడ మీ యొక్క సన్నిధిని ప్రభువా మేము అనుభవించలాగిన సహాయం చేయండి. అన్నీ కూడా క్రమముగా మర్యాదగా ఆయన తండ్రి ప్రభువా జరిగింపబడుటకు సహాయపడుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ప్రభువా ఆయన పాటల ద్వారా కూడా ఆయన తండ్రి మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు ఆయన మీ యొక్క పరిశుద్ధ లేఖన భాగముల ద్వారా ఆయన మేము హెచ్చరింపబడి ప్రభువా ఆ రీతిగా ఆయన తండ్రి మేము మిమ్మల్ని మీకు ప్రార్థించుటకు ప్రభువా ఆయన తండ్రి మరి ఉపవాసంతో ప్రభువా ఆయన తండ్రి మేము వచ్చి ఉంటుండగా మీరే కనికరించండి, సిద్ధపరచండి. ఆవరణమంతా మీ ఆధీనంలో పెట్టుకోండి. ప్రతి ఒక్క పరిస్థితి మీ ఆధీనంలో మీరు పెట్టుకుంటూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఎటువంటి అంతరాయము, ఆటంకము, గలిబిలి తండ్రి ఏది లేకుండా సహాయం చేయండి. అదే సమయంలో కరెంటు, మైక్ సిస్టమ్ ప్రభువా ఆయన తండ్రి ఏది కూడా ఎటువంటి అంతరాయం లేకుండా ఆయన ప్రభువా తండ్రి మీరే జరిగిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. పిల్లలందరూ కూడా నెమ్మదిగా వారు కూడా నాయన తండ్రి కూర్చున్నట్టుకు నాయన మీరే సహాయపడుతూ రావాల్సిందిగా అడుగుతూ మమ్మల్ని మీ హస్తాలకి అప్పజెప్పుకొని ఈ యొక్క ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫస్ట్ మీరు పాడతారా? స్టార్ట్ చేయండి, మీరు పాడండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ
నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. వెరీ గుడ్. పాట సంఖ్య 570 పాఠ పుస్తకాల్లో నుండి. సాంగ్ నెంబర్ 570, పాత దాంట్లో అయితే 559. కరుణించి తిరిగి సమకూర్చి ప్రభువా.
సాంగ్ నెంబర్ 570, పాత దాంట్లో 559. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడా, దావీదు రాజు దీనుడై వేడా, అవనిలో పొందిన నష్టములన్నీయు, అవనిలో పొందిన నష్టములన్నీ దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో బొత్తిగా నేను నష్టపడితిని, బొత్తిగా నేను నష్టపడితిని. మిత్రుడెసులో సమకూర్చుము తండ్రి, మిత్రుడెసులో సమకూర్చుము తండ్రి, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పసరు గొంగళి చీడ పురుగులు, పసరు గొంగళి చీడ పురుగులు నాశము చేసిన పంటను కూర్చుము, నాశము చేసిన పంటను కూర్చుము. యేసు ప్రభు నిన్ను వేడుచున్నాడు, యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాడు, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ప్రేమ సంతోషానందములను, ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకొంటిని, ప్రధాన యాజక పోగొట్టుకొంటిని. ప్రేమతో నీవు సమకూర్చుమా, ప్రేమతో నీవు సమకూర్చుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపపు విషముతో నా పాత్ర నిండెను, పాపపు విషముతో నా పాత్ర నిండెను. ప్రభు యేసుండను పిండిని కలుపు,
ప్రభు యేసుండను పిండిని కలుపు పాప మరణమును తొలగించుమా పాప మరణమును తొలగించుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మనష్టములనెన్నో పొందితి ఆత్మనష్టములనెన్నో పొందితి ఆత్మాదేవా నీవు సమకూర్చుమా ఆత్మాదేవా నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపము చేసి పడియున్న చోట పాపము చేసి పడియున్న చోట ప్రాపుగా నీవు చూపుము ప్రభువా ప్రాపుగా నీవు చూపుము ప్రభువా కోపగించక నాపై కృప చూపుమా కోపగించక నాపై కృప చూపుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను చేసిన పాపము కప్పు కొనక చేసిన పాపము కప్పు కొనక విశ్వాసముతో ఒప్పుకొందున్ విశ్వాసముతో ఒప్పుకొందున్ సిలువా రక్తముతో శుద్ధి చేయుమా సిలువా రక్తముతో శుద్ధి చేయుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను అది పట్టదు అందుకని ఇది ఇమ్మంటున్నా ఇది పట్టదు దాంట్లో సరే నువ్వు పట్టుకొని పట్టుకో
పాట సంఖ్య 582. 582. పాత దాంట్లో 571. పాట సంఖ్య 582, 571. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి. తన ఆలయములో మేలు పొంద వేడెదము మనము. తన ఆలయములో మేలు పొంద వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో. అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో. సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభుని. సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభుని. వెళ్ళెదము మరి ధైర్యముతో
కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్లు. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్లు. సేవకులాత్మతో నింపబడా, వేడెదము మనము. సేవకులాత్మతో నింపబడా, వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి, దాని యందు ప్రభు మహిమ నిండి. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి, దాని యందు ప్రభు మహిమ నిండి. తన ఘనత వర్ధిల్లునట్లు, వేడెదమాయనను. తన ఘనత వర్ధిల్లునట్లు, వేడెదమాయనను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. సజీవరాళ్ళతో ఇల్లు కట్టి, నీ అధికారము నిలచునట్లు. సజీవరాళ్ళతో ఇల్లు కట్టి, నీ అధికారము నిలచునట్లు. దేవాని హృదయానుసారులను లేపమని వేడెదం. దేవాని హృదయానుసారులను లేపమని వేడెదం. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద, తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద, తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను.
97 వచ్చా 597 597. దేవా నీ సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము. వచ్చా దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి కృపాలుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయా. కృపాలుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. చేసియున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి చేసియున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి మోసములలో పడియున్నాము. యేసు ప్రభు జయము నిమ్ము. మోసములలో పడియున్నాము. యేసు ప్రభు జయము నిమ్ము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు నీ కట్టడలను మరచితిమి. కట్టుము మమ్ముని వాక్యముచే. నీ కట్టడలను మరచితిమి. కట్టుము మమ్ముని వాక్యముచే. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. నిస్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను నిస్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను శాశ్వతమైన ప్రేమతో నింపు. విశ్వాసులు స్థిరపడి నడువా. శాశ్వతమైన ప్రేమతో నింపు. విశ్వాసులు స్థిరపడి నడువా.
దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి మహిమా పూర్ణుడా యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు మహిమా పూర్ణుడా యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము. ప్రార్థన కొరకై మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 7వ వచనము నుండి 21వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనము నుండి 21వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 7వ వచనం. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అని అను వాక్య భాగము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినముకు ప్రభై ఉన్నాడనెను. 9వ వచనం. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరముల్లో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా ఆయనను అడిగిరి. 11వ వచనం. అందుకు ఆయన, మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినం మేలు చేయుట ధర్మమే అని చెప్పి. 13వ వచనం. ఆ మనుషునితో నీ చేయి చాపుమనెను. వాడు చేయి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అందుట పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయన ఎలాగ సంహరించమా అని ఆయనను విరోధముగా ఆలోచన చేసిరి. 15వ వచనం. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయెను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయదని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగా జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకొంటిని, ఈయన ప్రాణముకి ఇష్టమైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను, నిజములకు న్యాయ ప్రచురము చేయును. 19వ వచనం. ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దము ఎవనికి వినబడదు. 20వ వచనం చదవండి. 20వ వచనం. విజయముందుటకును న్యాయవిధిని ప్రజలు చేయి వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచు నవిసనారను ఆర్పడు.
ఆఖరి వచనం 21వ వచనం కలిసి చదువుకుందాం. ఈయన నామమందు అన్ని జనులు నిరీక్షించెదరు అను దేవుడు ఈ లేఖన భాగాలను దీవించునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 7 నుండి 21వ వచనము ద్వారా దాకా మనం చదువుకుందాం. ఈ యొక్క లేఖన భాగములో మరి మీరు ఎన్నిసార్లు మరి ఎన్నోసార్లు మీరు విని ఉండవచ్చు. ఎన్నో వర్తమానాల్లో ఈ యొక్క లేఖన భాగాల్లో నుండి ఎన్నో మరి సందేశాలు వర్తమానాలు మరి మీరు విని ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రార్థన కొరకై దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎటువంటి వాడు మరి మనము కూడా తెలుసుకొని మనం కూడా ప్రార్థనలో సిద్ధపడదాం. అయితే ఇక్కడ ఒక సందర్భము ఏర్పడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్న ఆ యొక్క కాలములో ఆయన్ని వ్యతిరేకించేవారు అనగా పరిసయ్యులు మరి శాస్త్రులు సద్దూకయ్యులు ఇటువంటి వారందరూ కూడా మరి ఈ యొక్క సమాజ మందిరంలో ఆయన బోధించినప్పుడు కానీ ఆయన ఎవరినన్నా స్వస్థపరిచినప్పుడు కానీ వాళ్ళు అతన్ని ఏదో ఒక తప్పు వెతకాలి అని వారు చూచేవారు అన్నమాట. అయితే చూడండి, ఇదే 12వ అధ్యాయంలో మొదటి వచనం ఎవరైనా చదువుతారా? రెండవ వచనం. దీంట్లో మీకు ఏదన్నా తప్పు ఇక్కడ కనబడతా ఉందా? ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. దీంట్లో ఎక్కడన్నా కూడా వాళ్ళు మరి ఆజ్ఞను అతిక్రమించినట్టు ఎక్కడ కూడా లేదు. అయితే పరిసయ్యులు అది చూచి వారు ఏమంటున్నారంటే, విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా వాళ్ళకి ఆకలేసింది. వాళ్ళు ఆ పంట చేల్లో వారు వెళ్తున్నప్పుడు వారు ఏం చేశారు, కొన్ని త్రుంచుకున్నారు, కొన్ని వాళ్ళు త్రుంచి తినసాగిరి. దీంట్లో ఏ తప్పు కూడా లేదు. మీరు అనొచ్చు, ఎలాగ దీంట్లో ఏ తప్పు లేదని ఎలాగా అంటావు అంటే, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 23వ అధ్యాయంలో 25వ వచనాన్ని దయచేసి ఎవరన్నా చదవండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 25వ వచనం. చూడండి, ఇక్కడ నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచవచ్చును కానీ నీ పొరుగువాని పంట చేను మీద కొడవలి వేయకూడదు. ఇక్కడ ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారము వారు ఏ తప్పు కూడా అక్కడ చేయలేదు. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తుని వాళ్ళు మరి ఏదో ఒక నెపము ద్వారా ఆయన్ని మరి పట్టుకొని బంధించాలి అనే ఆ యొక్క ఉద్దేశంతో వాళ్ళు ఆయన పైన ఒక కన్నేసి ఉంచారనమాట. చూడండి, అలాగే రెండవదిగా చూసినట్టయితే ఇక్కడ చూడండి, అక్కడ 9వ వచనం, ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనములో, ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనబడెను. ఏం కనబడిందండి? ఆయన సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఎవరు కనపడ్డారు? ఒక ఊచ చేయి గలవాడు కనపడ్డాడు. మీరు పిల్లలు కామ్గా కూర్చోవాలి.
మాట్లాడకుండా కూర్చోండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 7 నుండి 21 వచనములు మనం చూసుకుంటున్నాం. ఒక చెయ్యి బాలేని వ్యక్తి అక్కడ సమాజ మందిరంలో కనబడ్డాడు. కనబడినప్పుడు చూడండి 10వ వచనం దయచేసి ఎవరన్నా చదువుతారా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 10వ వచనం. వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. 11వ వచనం కూడా. అందుకైనా మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సమాజ మందిరములో ఆయన ప్రవేశించినప్పుడు ఒక చెయ్యి బాలేని వ్యక్తి, ఊచ చేయగల వ్యక్తి అక్కడ కనబడ్డాడు. ఆ యొక్క వ్యక్తిని మరి స్వస్థపరచుట మరి న్యాయమా కాదా అని వారు ఆయన్ని పరీక్షించాలి, ఆయన మీద ఏదైనా నేరము మోపాలి అని చెప్పి ఆయనను అడుగుతూ వచ్చారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఒక ప్రశ్న అడిగాడు. విశ్రాంతి దినమున, వాస్తవానికి విశ్రాంతి దినమున మరి సంపాదన నిమిత్తమై ఏ పని కూడా చేయకూడదు. అయితే వీళ్ళేం చేశారు, దాన్ని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకొని వెళ్ళిపోయి అసలు ఏ పని కూడా చేయకూడదు, అంటే మంచి కూడా చేయడానికి వీలు లేదు అన్నట్టుగా వారు అక్కడ పరిస్థితులని వాళ్ళు మరి చూపిస్తూ ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అందుకే ఆయన ఏమన్నాడు, ఒకవేళ నీ గొర్రె గుంటలో పడిపోతే విశ్రాంతి దినమున నువ్వు దాన్ని తీయకుండా వదిలేస్తావా అని వాళ్ళని ప్రశ్నిస్తూ వచ్చాడు. అయితే 12వ వచనంలో గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. చూడండి ఇక్కడ ఏం జరుగుతూ వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు విశ్రాంతి దినమున ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆయన ముట్టాడు, స్వస్థపరుస్తూ వచ్చాడు. అయితే ఇంకొక మాట మనం ఇక్కడ చూసుకోవాలి. అది ఏంటి అంటే తర్వాత 16వ వచనము నుండి మనము చూసినట్టయితే ఆయన ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు అనే ప్రవచనము ఇక్కడ మనకి కనబడుతుంది. 16వ వచనం నుండి చూసినట్టయితే ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధపరచవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. రండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చూసినట్టయితే ఆ యొక్క ప్రవచనం ఇక్కడ మనకి కనబడుతుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. 2వ వచనం చదువుతారా? మూడవ వచనం, నలిగిన రెల్లును అతడు విరువడు, మొకమొకలాడుచున్న జనుపునార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరచును. 4వ వచనం చదవండి.
చూడండి ఇక్కడ ప్రధానంగా రెండు వచనాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 42 అధ్యాయము 2-3 వచనాలు. అతడు కేకలు వేయుడు అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయుడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అనే ఈ 2 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఇక్కడ కూడా 19వ వచనం. ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు, విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిస నారను ఆర్పడు. చూడండి ఇక్కడ ఎంత శ్రేష్టమైన మాటలు ఇక్కడ పలుకుతున్నాడు అంటే, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు అంటే మనం ఏం అర్థం చేసుకుంటాము? ట్రాన్స్లేషన్లో కొంచెం ఇది ఇంగ్లీష్లో వేరేలాగుంటుంది. దేవుడు యెషయా ప్రవక్తకి ప్రభువైన యేసుక్రీస్తు గురించి అనేక ప్రవచన వాక్యములు ఆయనకి ఇస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన ఇమానుయేలుగా మరి యెషయా ప్రవక్త ప్రవచిస్తూ వచ్చాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఆయన మరి ఒక రాజుగా, ఆయన సమాధానానికి కర్తగా ఆయన మరి యెషయా ప్రవక్త ఆయన ప్రవచిస్తూ వచ్చాడు. 42వ అధ్యాయంలో ఇప్పుడు చూసుకున్న 42వ అధ్యాయంలో ఆయన దానికి భిన్నముగా ఆయన మరి ప్రభువైన యేసుక్రీస్తు ఒక దీనుడుగా వస్తాడు, ఒక దీనుడుగా ఆయన ఈ లోకానికి వస్తాడు. ఆయన వీధులలో ఆర్భాటముగాను మరి ఎంతో వైభవముగాను ఒక రాజు వచ్చినట్టు. ఇప్పుడు రాజు ఎవరన్నా వచ్చారనుకోండి, ఎట్లాగొస్తాడు ఆయన? మామూలుగా వస్తాడా? అతని ముందర ఎంతోమందో సైనికులు వీళ్ళందరూ కూడా మరి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యే కానీ ప్రైమ్ మినిస్టరే కానీ వచ్చాడు అనుకోండి, ఒకడే కారు వేసుకొని వస్తాడా? రాడు. ఆయనకి ముందు కాన్వాయ్ ఉంటుంది, ఒక 10-15 కార్లు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, ఆ సైరన్ కొట్టుకుంటా వస్తాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వీధులలో అలాగా రాలేదు. ఆయన ఒక దీనుడిగా ఆయన వచ్చాడు. చూడండి, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దము ఎవనికి వినబడదు. ఆయన సైలెంట్గానే, ఆయన నెమ్మదిగానే తన పరిచర్యని ఆయన జరిగించాడు. నెమ్మదిగా వచ్చాడు, ఎంతోమందిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు, ఈ రక్షణ సువార్తని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు, తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, తర్వాత 19వ వచనము మరి ఆయన దీనుడు అనేది వాక్యాన్ని మరి ఆ యొక్క అర్థాన్ని మరి ఇది తెలియజేస్తూ ఉంది. అయితే 20వ వచనం మనము చూసినప్పుడు చూడండి, ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిస నారను ఆర్పడు. నలిగిన రెల్లు అంటే ఏంటి? నలిగిన రెల్లు మనం ఎన్నోసార్లు చదువుతాం కదా. నలిగిన రెల్లు అంటే ఏంటి? నలిగిన రెల్లు బైబిల్ స్టూడెంట్స్ చెప్పాలి. నలిగిన రెల్లు నలిగిన రెల్లు అంటే ఇంగ్లీష్లో రీడ్ అంటారు. రీడ్ అంటే అదొక మొక్క.
మొక్క ఎండిపోయిన తర్వాత దానికి ఏదన్నా వాల్యూ ఉంటుందా? ఒక మొక్క కానీ, ఒక చిన్న మొక్క కానీ, కొమ్మ కానీ, అది ఎండిపోయిన తర్వాత దానికి ఎటువంటి వాల్యూ ఉండదు. ఏం చేస్తారు? తుంచి పారేస్తారు. అది ఇంకోటి మకమకలాడుచున్న అవిసనార. ఇదేంటిది? మకమకలాడుచున్న అవిసనార అంటే కొవ్వొత్తు ఉంటుంది కదా, కొవ్వొత్తు పైన మనకి ఆ థ్రెడ్ ఉంటుంది కదా, అది ఇంకా అయిపోయిన తర్వాత, ఇంకా లాస్ట్లో అయిపోయేటప్పుడు దాంట్లో నుంచి అది ఎట్లా మండుతుంది? అది ఇంకా ఉంటుందో ఉండదో, ఉంటుందో ఉండదో అని ఇంకా దాని లాస్ట్ అయిపోయే టయానికి పొగ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. అది మకమకలాడుచున్న అవిసనార. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేయడంట? ఆ ఎండిపోయిన రెల్లుని ఆయన విరవడంట. మకమకలాడుచున్న ఈ యొక్క అవిసనారను ఆయన ఏం చేయడంట? ఆర్పడంట. ఎందుకని? మరి ఎంతమంది దీనిపైన వర్తమానాలు విన్నారో నాకు తెలియదు, కానీ మొట్టమొదటిగా ఆయన దీనుడిగా ఆయన వచ్చాడు. పరిసయ్యులు ఏం చేస్తున్నారు? ఎంతసేపు ఎవడన్నా తప్పు చేశాడా వాడిని ఏం చేయాలి? శిక్షించాలి, దండించాలి అని పరిసయ్యులు మరి ఈయన పైన పోటీగా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఎవరిని కూడా శిక్షించటంలా, ఎవరిని కూడా గద్దించటంలా. ఆయన ఎవరన్నా అయ్యా నా చెయ్యి బాగాలేదు అని వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ముడుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఇంకో ఆయన అయ్యా నాకు కళ్ళు కనపడట్లేదు అంటే ఆయన తిట్టట్లా, రే నువ్వేమైనా పాపం చేసింటావు అందుకే నీకు కళ్ళు పోయాయి, లేదంటే నీకు కళ్ళు లేవు అని తిట్లా. ఆయన కళ్ళు ఇచ్చాడు. నువ్వు శుద్ధుడుగా అవ్వాలని కోరినడలా నీ నమ్మిక చెప్పినది కలుగునుగాక అని చెప్పి ఆయన ముట్టాడు, స్వస్థపరిచాడు. ఎవరిని కూడా ఆయన గద్దించి మరి పంపించలేదు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దీనుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజల్ని హత్తుకున్నాడు, వాళ్ళ దగ్గరికి ఎంతో ప్రేమతో వెళ్ళాడు, ముట్టాడు, స్వస్థపరుస్తూ వచ్చాడు. అందుకనే చూడండి, ఆ యొక్క ఊచ చేయగల వ్యక్తి దేంతో పోల్చబడుతున్నాడంటే నలిగిన రెల్లు. చేయి బాలేదు ఆ వ్యక్తికి. అతని జీవితాన్ని దేంతో పోలుస్తున్నాడంటే ఒక ఎండిపోయిన మొక్కతో. దాన్ని ఎవరన్నా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. అయితే ప్రభు అంట ఆ ఎండిన ఆ రెల్లును కూడా ఆయన విరవడు. వీలైతే దాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఆరిపోతున్న మకమకలాడుతున్న ఆ యొక్క అవిసనార, అది ఆ మంట, ఆ కొవ్వొత్తుకి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అది ఇంక పెద్దగా ఇట్లా వచ్చి ఇంక ఆరిపోద్ది. దాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయడంట? దాన్ని ఆర్పడు. దాని లైఫ్ అయిపోయింది, దాని జీవితము, ఆ కొవ్వొత్తు ఆ అవిసనార జీవితము అయిపోయింది. దాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? వీలైతే దాన్ని కూడా ఆరిపోకుండా బాగు చేయాలి అనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని వస్తాడు అనే విషయాన్ని యెషయా ప్రవక్త 42వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, మనం ఏదో గొప్పవారము కాదు, మనము కూడా నలిగిన రెల్లులమే, మనము కూడా మకమకలాడుతున్న అవిసనారే. మనము కూడా మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మరి అన్ని సైడ్ల నుండి మన జీవితాల్లో కూడా అనారోగ్యం కావచ్చు, లేదంటే కుటుంబంలో ఏదైనా పరిస్థితి కావచ్చు, ఉద్యోగ బాధ్యతల్లో పరిస్థితులు కావచ్చు, మనం ఆత్మీయంగా ఎదగలేకుండా ఎన్నో మనకి ఆటంకాలు, అడ్డంకులు మన జీవితంలో ఉండొచ్చు. మనము కూడా ఈ యొక్క ఎండిపోయిన ఈ రెల్లు వంటి వారమే. ఇటువంటి నలిగిన రెల్లు లాంటి వారమే, నలిగిన వారమే. మనము కూడా మకమకలాడుచున్న అవిసనార వంటి వారమే. మన జీవితం ఎప్పుడైపోతుందో తెలియదు, మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆరిపోయే జీవితం వంటి
జీవితమే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చినట్టయితే అటువంటి పరిస్థితుల్లో నుండి కూడా ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఆయన దగ్గరికి వచ్చి వేడుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. చూడండి, ఆయన దగ్గరికి ఎంతమంది రాలేదు? ఆ లిస్టు మనం చూసుకుంటా వెళ్తే ఎంతమందో, ఆ లిస్టు చూసుకుంటా వెళ్తే మరి ఆయన దగ్గరికి ఎంతమందో వచ్చారు. మనకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకి ఎవరు కనపడతారండి? ఆ యొక్క వ్యభిచారములో పట్టబడిన ఆ యొక్క స్త్రీ కనబడుతుంది. అయితే ఆమె జీవితము నలిగిన రెల్లు వంటిదే, మకమకలాడుచున్న అవిసెనార వంటిదే. అయితే అందరూ కూడా ఆమెని రాళ్లతో కొట్టాలి అని చెప్పి ఆమె పైన రాళ్ళు రువ్వుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా వచ్చి ఇంకో రాయి వేసుకొని కొట్టాడా? కొట్టలేదు. ఆయన కొట్టలేదు. ఆయన కొట్టడానికి రాలేదు. ఏదైతే ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దాన్ని బాగు చేయడానికి ఆయన వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ కరెక్ట్ వచనం ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు అంటున్నాడు, అమ్మా, ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. అందరూ కూడా రాళ్లతో కొట్టాలి అని ప్రయత్నిస్తుండగా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తూ వచ్చాడు? ఈమె ఒక మరి నలిగిన రెల్లు వంటిదే, మకమకలాడుచున్న అవిస నార వంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి. తర్వాత లూకా సువార్తలో మనకి ఇంకొక స్త్రీ మనకి కనబడుతుంది. లూకా సువార్త, నేను రెఫరెన్స్లోకి పోవటం లేదండి. లూకా సువార్త 8వ అధ్యాయంలో రక్తస్రావముతో బాధపడుచున్న ఒక స్త్రీ మనకి కనబడుతుంది. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఆ కరెక్ట్ రెఫరెన్స్ ఉంటే ఎవరన్నా చెప్పచ్చు. లూకా సువార్త 8వ అధ్యాయంలో రక్తస్రావం గల స్త్రీ ఏం చేశాడు? ఆమె వచ్చి ఆయన మరి దేన్ని పట్టుకునేది? ఆయన అంగీని అంచున పట్టుకున్నప్పుడు ఆమెకి ఏమి దొరికిందండి? స్వస్థత దొరికింది. ఆమె కూడా నలిగిన రెల్లు వంటి పరిస్థితిలోనే ఉంది. ఆమె కూడా నలిగిపోయిన రెల్లు వంటి పరిస్థితే, మకమకలాడుచున్న అవిసనార పరిస్థితే. ఆమె వస్త్రపు చెంగును ముట్టెను, చాలండి, వెంటనే ఆమె రక్తస్రావము విడిచిపోయాను. కాబట్టి ఆమె ఏం చేసింది? ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ముట్టాడు, స్వస్థపరిచాడు. యాయిరు పరిస్థితి ఎట్లా ఉందండి? తన కుమార్తె ఏమైపోయింది? మరణించింది. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చాడు, అయ్యా నా కుమార్తె మరి మరణించినందు అనుకుంటాం, మరణ పడకపోయినా మరి మరణించింది అన్నప్పుడు యాయిరు పరిస్థితి ఎలాగ కనపడతా ఉంది మనకి? నలిగిన రెల్లు వంటి పరిస్థితే, మకమకలాడుచున్న అవిసనార వంటిదే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు, పోవయ్యా నువ్వెందుకు వచ్చావు అని చెప్పి ఆయన తోసివేయలేదు. కానీ ఆయన పరిస్థితిని ఆయన అర్థం చేసుకొని ఆయన కుమార్తెని స్వస్థపరుస్తూ వచ్చాడు. కాబట్టి మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మన ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ పర్వాలేదు, ఆయన గద్దించేవాడు కాడు, ఆయన కేకలు వేసేవాడు కాడు. మన పరిస్థితిని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే మనం ఒప్పుకొని మరి ఆయన దగ్గర మన పరిస్థితి ఇలాగుందయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు దాన్ని ఆయన ఖచ్చితంగా దానికి జవాబు దయచేసే దేవుడు.
అని ఈనాడు నువ్వు నమ్మినట్టయితే కొద్ది క్షణాల్లో మనం కూడా ప్రార్థన చేయబోతున్నాం. మనం కూడా ప్రార్థనలో గడపబోతున్నాం. ఏ పరిస్థితి అయినప్పటికీ, నీకు ఏ సమస్య ఉన్నప్పటికీ, అది ఎటువంటి సమస్య అయినప్పటికీ, ప్రభువైన యేసుక్రీస్తుకి సమస్యతో ఆయనకి ఎటువంటి సంబంధము లేదు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్టయితే ఆయన నీ సమస్యని, నీ పరిస్థితిని మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు అనే నమ్మకము, విశ్వాసము నీలో నాలో ఉన్నట్టయితే దేవుడు ఖచ్చితంగా, ప్రభువైన యేసుక్రీస్తు ఖచ్చితంగా కార్యాన్ని జరిగించేవాడు. లేదంటే ఎందుకండి ఆయన అంతమందిని సమాజ మందిరంలో ఊచ చేయగలవాడిని స్వస్థపరిచాడు. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈ యొక్క 21వ వచనం తర్వాత కూడా ఎంతోమందిని ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. వారందరినీ కూడా బాగు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇటువంటి దేవుడు మన జీవితంలో మనం ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు నిజంగా నలిగిన రెల్లుని విరవలేదు, మకమకలాడుచున్న అవిసనారని నువ్వు ఆర్పేయలేదు, కానీ దాన్ని తిరిగి బాగు చేసిన దేవుడివి. ప్రభువా, నా జీవితంలో కూడా సమస్యలు ఉన్నాయి, నా జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయి. నేను కూడా నలిగిన రెల్లువలే నా జీవితము కనబడతా ఉంది. ఆరిపోతున్న కొవ్వొత్తు వలె, మకమకలాడుచున్న అవిసనార వలె నా జీవితం కూడా కనబడతా ఉంది. నన్ను కూడా బాగు చేయి అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఖచ్చితంగా ఆయన మరి నమ్మకం, విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మనకి జవాబు దయచేయగల దేవుడు అని మరి మనము నమ్మి ప్రార్థనలో ప్రవేశిద్దాం. మొట్టమొదటిగా మనం ప్రార్థించేటప్పుడు ఈ వాక్యానుసారంగా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చెప్పిన రీతిగా, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చెప్పిన రీతిగా ఆ వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసి, తర్వాత రెండో అంశముగా రేపటి పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోండి. మూడో అంశముగా అక్టోబర్ 5వ తారీఖు మనకి 3వ సంవత్సరము మన సంపూర్తి అవుతుంది. ఆ రోజుటికి ఈ పరిచర్య ప్రారంభించబడి ఆదివారమే వచ్చింది కాబట్టి ఆ పరిచర్యను గురించి కూడా ప్రార్థన చేయండి. తర్వాత వ్యక్తిగత అవసరతలు ఏమేమి ఉన్నాయో, మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకై నూతన ఆత్మలు మరి మందిరంలో చేర్చబడుటకు మనం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రత్యేకమైన రిక్వెస్ట్లు ఏమన్నా ఉంటే అది కూడా ఇచ్చినట్టయితే దాన్ని బేస్ చేసుకొని కూడా ప్రార్థన చేద్దాం. కాబట్టి క్రమంగా ఇలాగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ప్రవేశిద్దామండి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చెప్పిన రీతిగా ఆయన ఎటువంటి దేవుడో మనం చూసుకున్నాం. మరి ఆ రీతిగా మనం కూడా ప్రార్థనలో ప్రవేశిద్దామండి.